Guys, back to channel Sunny Vlogs, the Explore the Unseen. Guys, traffic full jam అందుకే కొంచెం పాస్లో పెట్టాను నేను. At the same time we are heard to that in 15 kilometers my house and వెళ్ళేదారిలో మా వైఫ్ కూడా వెయిటింగ్ నా కోసం. సో చాలా ట్రాఫిక్ ఉంది గైస్. ఆల్మోస్ట్ 1 hour బిఫోర్ ట్రాఫిక్ ఎంత ఉంటే ఆల్మోస్ట్ 6, 7, 8 అయితే ఇంకా చాలా ట్రాఫిక్ ఉంటుంది సిటీలో. సో ప్లీజ్ కమెంట్ చేయండి గైస్, మీరు ఏ సిటీ నుంచి వీడియో చూస్తున్నారు. అండ్ ప్లీజ్ కమెంట్ ఎందుకంటే నాకు తెలియాలా అంటే వీడియో ఎక్కడ దాకా పోతుంది అని. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఈ వీడియో అనేది ఓన్లీ ఫర్ మై ఎక్స్పీరియన్స్. ఇట్స్ బేస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్. సో కొంచెం నాకు కూడా ఎక్స్పీరియన్స్ రావాలి అని నేను కూడా వ్లాగింగ్ చేస్తున్నాను గైస్. ఎక్స్పీరియన్స్ మీన్స్ ఏది వ్లాగింగ్ ఎట్లా మాట్లాడాలనేది, ఎట్లా వీడియోలో షూట్ చేసుకోవాలనేది. సో నాకు బాగా అయితే నచ్చింది. అండ్ కొన్ని విషయాల్లో చేంజ్ చేయాలా, ఐ మీన్ కొన్ని అంటే ఎట్లా క్యాప్చర్ చేసుకోవాలనేది ఆల్సో వీఆర్ ట్రైంగ్ టు డూ. సో నేను చేస్తాను గైజ్. సో ఇదైతే వ్లాగ్ హౌస్ వర్క్కి ఎండ్ అయిపోతుంది. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ వ్లాగింగ్ చాలా బాగుంది గైస్. వ్లాగింగ్ మంచిగా ఉంది ఫ్యామిలీస్. సో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఎవరైనా చూడండి ఫ్యామిలీస్లో. సో ప్లీజ్ కమెంట్ ఏ స్టేట్ నుంచి చూస్తున్నారు అండ్ నాకు తెలియాలి కదా. సో నేను కూడా నెక్స్ట్ వ్యూకి నేను కూడా ఓకే ఇట్లా పోతే నాకు కూడా కొన్ని సజెషన్స్ రావాల్సి వస్తుంది. సో అది కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. మెయిన్ సజెషన్స్. సో 4:30 to 5 బిట్వీన్ ఆఫీస్ అయిపోద్ది గైస్. మీటింగ్స్ అని ఉంటే 5:30. సో బయట పార్కింగ్ వెళ్ళి 6 అయిపోతుంది. అంటే 6కి 5:30, 5:45 బయటకు వచ్చేస్తాను నేను. సో కొంచెం లేట్ అయితే మళ్ళీ ట్రాఫిక్ జామ్ గైస్. సో నేను ఆల్మోస్ట్ కొంచెం ట్రాఫిక్కి దూరం ఉంటాను తొందరగా బయట రావాలని. సో నా వైఫ్ కూడా షీ ఈజ్ దేర్. తను కూడా పిక్ చేసుకోవాలా. తను కూడా వచ్చేసింది గైస్. పిక్ చేసుకున్నాను ఇప్పుడే. సో ప్లీజ్ వెయిట్ ఫర్ గైస్. 2 నిమిషాలు మనం బయలుదేరి వెళ్ళిపోదాం. వైఫ్ని పిక్ చేసుకున్నాను గైస్. సో బయలుదేరిపోతాము ఇప్పుడు. అండ్ వే టు ద వ్లాగ్. మీకు ఒకటి ఇక్కడ మన సౌత్ ఏషియాలోనే ఒక బిగ్ ప్లాంట్ ఒకటి చూపిస్తాను ఇక్కడ నేను. పెట్రోల్ బంక్, పెట్రోల్ ట్యాంక్ అంటే ఎక్కడైతే మన స్టాక్ యార్డ్ గోడౌన్స్ ఉంటాయో పెట్రోల్ సంబంధించింది, డీజిల్ సంబంధించింది. సో 5 minutesలో మీకు మార్నింగ్ చూపించాల్సింది మీకు, బట్ నేను చూపించలేకపోయాను. యాక్చువల్ రూట్ మారిపోయింది నాకు మార్నింగ్. అండ్ ఎన్ని మినిట్స్ వీడియో చేయాలి అది కూడా ఒకసారి కమెంట్ చేయండి గైజ్, ఎవరు ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటారు. సో నేను అనుకోవడం 5 to 7 minutes ఇట్స్ మోర్ ఇనఫ్. లేదు 5 minutes అంటే ఐ కెన్ డూ ఆల్సో. సో అదొక్కటి కూడా నాకు కమెంట్ చేసి చెప్తే దాన్ని బట్టి నేను కూడా ప్రిపేర్ అయి ఉంటాను. అంటే రోజు వ్లాగ్స్ ఎట్లా చేసుకోవాలా, అంటే ఏ డైరెక్షన్లో తీసుకోవాలనేది. సో ఇప్పుడు మా వెళ్ళే దారిలో గాయస్ ఇక్కడ ఒక పెట్రోల్ డంప్ యార్డ్, పెద్ద డంప్ యార్డ్ ఉంది గాయస్. సో ఇది సౌత్ ఈస్ట్ ఏషియాకి నార్త్ జోన్లో ఉంటుంది ఇది ఇక్కడ. సో ఇప్పటిదాకా నేను ఎప్పుడు చెప్పలేదు, నాకు కూడా వేరే వాళ్ళు చెప్పారు ఇక్కడ కూడా, మా ఎక్స్-కొలీగ్స్ ఇక్కడ. నాట్ కొలీగ్స్ అనండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియా ఆయిల్ విల్ బి
డిస్ట్రిబ్యూట్ అండి. సో డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ, అంటే మన ఇండియాలో ఏదైతే బ్రాండ్స్ ఉన్నాయో ఆల్ బ్రాండ్స్ విల్ బి హియర్ ఓన్లీ. అండ్ ఈవెన్ గుజరాత్, కర్ణాటక, బెంగళూరు, ఢిల్లీ, యూపీ, చెన్నై, మన ఇండియాలో లాస్ట్ వడోదర, రాజస్థాన్, సో అక్కడ నుంచి కూడా మన ఇక్కడ నుంచి వెళ్తుందండి. సో ఇట్స్ అ బిగ్ ప్లాంట్ హియర్. ఇంకొక 2-3 మినిట్స్లో వస్తుంది గాయస్. ఇది చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంది, సౌత్ జోన్లోని. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 20,000-30,000 వెహికల్స్ ఇక్కడ నుంచే పోతూ ఉంటాయి. సో మండే టు ఫ్రైడే సాటర్డే వరకు. సాటర్డే సండే విల్ బి అంటే ఎవరు వాళ్ళు వర్క్ చేయరు, వర్కర్స్. వెళ్ళే దారిలో ఉంటుంది గాయస్, మీకు చూపిస్తాను నేను వీడియోలో. సో ఒక్కసారి లెఫ్ట్లో చూడండి, ఇక్కడ మీకు వెహికల్స్ కనపడతా ఉంటాయి వరుసగా. సో ఇది భారత్ పెట్రోల్ బంక్, ఇండియన్ ఆయిల్ బంక్, దాని తర్వాత హెచ్పి పెట్రోల్ బంక్స్. అండ్ ఇండియన్ ఆయిల్ బంక్ మెయిన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఇండియన్ ఆయిల్ అండ్ హెచ్పి ఈ రెండు చాలా ఎక్కువ ఉంటాయండి. సో దీని అనుకునే లెఫ్ట్ సైడ్ వీళ్ళు రైల్వే ట్రాక్స్ ఉంటాయండి. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఫ్రమ్ ఢిల్లీ రూటేనండి ఇది, వయా నాగ్పూర్, ఝాన్సీ, భోపాల్, ఢిల్లీ రూటే ఉంటుంది ఎక్కువ ఇక్కడ నుంచి. అండ్ గాయస్ మళ్ళీ ఒకసారి లెఫ్ట్లో చూడండి, మీకు వెహికల్స్ అన్ని ఇక్కడ సీక్వెన్స్లో కనపడతా ఉంటాయి. సో మన లెఫ్ట్కి ఒక వెహికల్ ఉంది, ముందు ఒక వెహికల్ ఉందండి. భారత్ పెట్రోల్ బంక్స్ అండ్ ఇండియన్ ఆయిల్ బంక్స్ అండ్ హెచ్పి, ఈ మూడు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉన్నాయండి ఇక్కడ. సో టర్న్ ఓవర్ బాగా ఉంటుంది వీళ్ళతో. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీకి వెళ్ళి ఏదైతే జిఎస్టీ రూపంలో ఉన్నాయో, లేకపోతే ఇన్కమ్ ఫండ్స్ రూపంలో వెళ్ళాయో, సో అన్నీ ఇక్కడ నుంచే పోతాయండి. ఒకసారి లెఫ్ట్లో చూడండి మీరు. ఇది ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ వీడియో ఉంటుంది గాయస్, సో ప్లీజ్ చూడండి. సో ఆల్మోస్ట్ 10 మినిట్స్ అంటే ఓకే, ఫైన్, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ లెఫ్ట్ సైడ్ అంతా వెహికల్స్ అయ్యానండి. సో ఇక్కడంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చి వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టేసుకుంటారు లోడింగ్ కోసం. అప్పుడప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందండి. అయితే మాత్రం మోర్ దాన్ 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ ఈజీగా. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న వెహికల్స్ అన్నీ అయ్యానండి. సో ఇప్పుడు మనం వచ్చేది మెయిన్ గేట్. మీరు ఒకసారి చూడండి, ఆపోజిట్లో మీకు ఒక పెద్ద టర్బైన్ కనపడుతున్నట్టు ఉంటుంది, ఇండియన్ ఆయిల్ టర్బైన్ లెఫ్ట్ సైడ్లో. సో ఎన్ని వెహికల్స్ అక్కడికేనండి, అదిగోండి బ్లూది కలర్ పైన. లోపలికి అయితే ఎలా ఉండదు, బట్ ఇది ఏషియాలోనే పెద్దదండి ప్లాంట్ ఇక్కడ, ఆ లెఫ్ట్ సైడ్లో. దీని ఎంట్రన్స్ ఇది అండి, లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ ఎంట్రన్స్. మీకు కెమెరా కూడా నేను లెఫ్ట్ సైడ్ అట్లే పెట్టాను, మీరు చూస్తారని. సో ఇక్కడ ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క బ్రాండ్ ఉందండి. ఇండియన్ ఆయిల్ బంక్కి ఒక గేట్ ఉంటుంది, భారత్ పెట్రోల్ బంక్కి ఒక గేట్ ఉంటుంది, అండ్ హెచ్పి పెట్రోల్ బంక్ ఒక గేట్ ఉంటుందండి. సో ఇది సెకండ్ ప్లాంట్ అంటే మీకు చూపిస్తున్నాను నేను. ఇదన్నీ సెకండ్ ప్లాంట్ ఇది. సో ఇది కాక మనకి గ్యాస్ టర్బైన్స్ కూడా ఉన్నాయండి లెఫ్ట్ సైడ్లో. సో అది కూడా చాలా పెద్ద ప్లాంట్ అండి ఇన్ హియర్. సో ఇక్కడ ఎన్ని వెహికల్స్ వస్తాయో ఒక రోజుకి వి కాంట్ అన్కౌంటబుల్. అటు చూడండి, అట్ ది సేమ్ టైం మీరు ఈ రోడ్ రైట్ సైడ్లో కూడా చూడండి. ఇది భారత్ పెట్రోల్ బంక్ అండి, ఇది ఒకటి లెఫ్ట్ సైడ్లో. సో ఇవన్నీ వెహికల్స్ అండి. ఇప్పుడు మీకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి హెచ్పి పెట్రోల్ బంక్, హెచ్పి పెట్రోల్ గ్యాస్, భారత్ గ్యాస్, దాని తర్వాత ఇండియన్ గ్యాస్, ఇంకా హెచ్పి గ్యాస్, మళ్ళీ 3 స్టార్ట్ అవుతాయండి. ఆల్మోస్ట్ 6 ప్లాంట్స్ ఉన్నాయండి ఇక్కడ వేరుగా. సో ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ కనిపించే అన్ని వెహికల్స్ అయ్యానండి.
రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక పెద్ద స్టేషన్ కూడా పడుతుందండి. సో ఇట్స్ హెవీ ట్రైన్స్ వస్తాయి ఇక్కడ మనకి. ఈ లెఫ్ట్ సైడ్లో అంతా గ్యాసేనండి. ఈ గ్యాస్ నుంచి మనకి ఇవి కూడా వేరే వేరే స్టేట్స్కి వెళ్తూ ఉంటాయి ఇక్కడ నుంచి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ గ్యాస్లన్నీ ఇక్కడ వస్తాయండి మనకి. ఎంటీ గ్యాసెస్ కానీ లోడ్ వెళ్ళే ప్రతి స్టేట్ వెహికల్స్ గ్యాస్ కూడా ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాము. లెఫ్ట్లో కూడా మనకి 2 పెద్ద గ్యాస్ పైప్ లైన్స్ అండ్ స్టాక్ యార్డ్ గోడౌన్స్ ఉంటాయండి. సో నాకు తెలిసి ఇప్పుడు దాకా అయితే ఎవరు చూపించి ఉండరు. సో నేను మీకు కార్లోనే చూపిస్తున్నాను, ఎందుకంటే నాకు రైట్స్ లేవు లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వేరే వేరే నార్త్ స్టేట్లో నాగ్పూర్, ఝాన్సీ, ఆగ్రా, ఢిల్లీ ఎట్లయితే మనకి కొన్ని రష్ ఏరియాస్ ఉంటాయో ఇది అట్లాంటి ఏరియా అండి. ఇది ఇక్కడ ఎక్కువ మీకు గ్యాస్ ప్లాంట్సే ఉంటాయి. ఇప్పుడు మీరు నాకు రైట్ హ్యాండ్ సైడ్లో చూడండి. నాకు ఇక్కడ రైట్ సైడ్లో మీకు హెచ్పి గ్యాస్ అని పెద్ద వెహికల్స్ కనపడుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఇప్పుడు అన్లోడింగ్కి వచ్చినాయండి ఇక్కడికి. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి లోడ్ చేసుకుని వాళ్ళ స్టేట్స్కి వెళ్ళి మళ్ళీ గ్యాస్ ఉత్పత్తి చేస్తుందండి. సో రైట్ సైడ్లో అండ్ మనకి అక్కడ లెఫ్ట్ సైడ్లో అంటే ఇవన్నీ 6 ప్లాంట్స్ ఉంటుంది మనకి ఇక్కడ. సో ఇవన్నీ గ్యాస్ ప్లాంట్స్ ఉంటుంది, మన గ్యాస్ సరఫరా అయ్యే గ్యాస్ ప్లాంట్స్ అండి ఇదంతా. సో గవర్నమెంట్కి చాలా పెద్ద ఇన్కమ్ వస్తుందండి ఇక్కడ నుంచి. అండ్ పెట్రోల్ ఆల్సోనండి. పెట్రోల్ కూడా మనకి ఇక్కడ చాలా పెట్రోల్ అండ్ డీజిల్ చాలా హెవీ క్వాంటిటీలో మనకి ఇక్కడ సర్వే ఉంటుంది. సో ఇది నెంబర్ 1 అండి. రైట్ సైడ్ ఎక్కువ రైట్ సైడ్లోనే ఉంటుంది మీకు ఇక్కడ ప్లాంట్స్ అన్నీ. రైట్ అండ్ లెఫ్ట్లో ఉంటుంది చూడండి ఒకసారి. ఈ రైట్ తీసుకుంటే మనకి హెచ్పి పెట్రోల్ గ్యాస్కి వెళ్తామండి రైట్ సైడ్లో. అండ్ మీకు ఇక్కడ వెహికల్స్ చూడండి వరుసగా ఉన్నాయి రైట్ సైడ్లో మీకు. సో నేను ఎప్పుడు ఇక్కడ నుంచి వచ్చి పోతూ ఉంటానండి సిటీ ఆఫీసెస్కి. సో కొంచెం బ్రేకర్స్ ఉంటాయి, సో తప్పదు. కొంచెం మీరు వీడియో షేక్ అయినా కూడా ప్లీజ్ అడ్జస్ట్ అండి ఫర్ మై రిక్వెస్ట్. సో యాజ్ యూ నో రైట్ సైడ్లో మీకు ఆల్రెడీ చాలా పెద్ద వెహికల్స్ కనపడుతూ ఉంటాయండి. ఒకప్పుడు ఎంట్రన్స్ ఇక్కడ ఇచ్చేవాళ్ళు, బట్ ఇక్కడ కొత్తగా ఫ్లైఓవర్ పడిందని ఇక్కడ ఆపుతున్నారు. సో ఎంట్రన్స్ మెయిన్ గేట్ విల్ బి బ్యాక్ సైడ్. సో ఇప్పుడు ఇక్కడ వెహికల్ వస్తుంది కదా రైట్ సైడ్లో. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి గ్యాసెస్కి. హెచ్పి గ్యాస్ కానీ, ఇండియన్ గ్యాస్ కానీ, భారత్ గ్యాస్ కానీ. చూడండి ఒకసారి మీరు హెచ్పి గ్యాస్ అని రాసి ఉంటుంది. సో మన ముందు ఒక వెహికల్ కూడా మనకు టర్న్ అవుతుందండి. సో కార్లో ఉండి రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు అని నా ఇంటెన్షన్. సో నేను కొంచెం కార్ సేఫ్గానే వెళ్తాను, అట్ ది సేమ్ టైం కొంచెం ఆగి మరి వెళ్తానండి. సో గైజ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ Sunny Vlogs, explore the unseen. So please do the subscribe and hit bell icon and share it. Thank you guys, thank you so much. As soon as possible ఈ వీడియో మీకు వస్తుంది. సో ప్లీజ్ రిక్వెస్ట్, ఏదైనా కమెంట్ ఉంటే చెప్పండి. ఐ కెన్ సజెస్ట్ మై సెల్ఫ్, నేను రీయాక్టివేట్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ డూ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై గైస్. థ్యాంక్ యూ.